విద్యాలయాలు విద్యతో పాటు జీవితంలో ఎలా బతకాలి, ఎలా ఉండాలో నేర్పిస్తాయి. అలాగే గురువులు మంచి విద్యను అందిస్తేనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆ సంకల్పంతో పనిచేస్తున్న ఒక యూనివర్సిటీ గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. గతంలో విమర్శల బారిన పడిన ఆ విశ్వవిద్యాలయం ఇప్పుడు ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది. భవిష్యత్తులో ప్రముఖ యూనివర్సిటీలకు పోటీగా నిలవబోతుంది. ఇంతకీ ఏంటా యూనివర్సిటీ ఎక్కడ ఉంది? ఎటు చూసినా పచ్చదనమే, ఆహ్లాదకరమైన వాతావరణమే. కొత్తగా నిర్మించిన భవనాలతో ఇంకా నిర్మాణంలో ఉన్న బిల్డింగ్లతో రారమ్మని పిలుస్తోన్న ఈ ప్రాంగణం విక్రమసింహపురి విశ్వవిద్యాలయం. ఎక్కడో ఈ పేరు విన్నట్లు ఉందే అనుకుంటున్నారు కదా? అవును, మన నెల్లూరు జిల్లాలోనే ఉంది. 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ యూనివర్సిటీని ప్రారంభించారు. ఆ తర్వాత దీన్ని పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు. అయితే విద్యా ప్రాముఖ్యత తెలిసిన సీఎం వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలకు మహర్దశ వచ్చింది. అలా అభివృద్ధి చెందిందే ఈ విక్రమసింహపురి విశ్వవిద్యాలయం. ఒకప్పుడు పీజీ కాలేజీకి ఎక్కువ, యూనివర్సిటీ స్థాయికి తక్కువ అని హేళనకు గురైన ఈ యూనివర్సిటీ సీఎం వైఎస్ జగన్ సహకారంతో ఇప్పుడు నాకు గుర్తింపు అందుకుంది. 23 మాత్రము ఒక ల్యాండ్ మార్క్ లాగా విక్రమసింహపురి యూనివర్సిటీలో నిలబడిపోతుంది. ఎందుకంటే మేము NAC ఫస్ట్ టైం వెళ్ళడము, మాకు ఏ గ్రేడ్ రావడము, ఎందువల్లనే ఈ ఏ గ్రేడ్ వచ్చింది మాకు అని మేము చూపించుకోవాలి. అంటే ఊరికినే ఏ యూనివర్సిటీకి కానీ ఏ కాలేజీకి కానీ గ్రేడింగ్ అనేది రాదు. దాంట్లో ఉన్న అన్ని క్రైటీరియా 7 క్రైటీరియా ఉంటుంది NACలో. ఆ 7 క్రైటీరియాలో ఉండేవన్నీ కూడాను వాళ్ళు అసెస్ చేస్తారు, అనలైజ్ చేస్తారు, తర్వాతనే మాకు గ్రేడింగ్ అనేది ఇస్తారు. సో ఇవన్నిట్లో కూడా మేము చూపించుకోగలిగితేనే మాకు ఏ గ్రేడ్ వచ్చింది అని నేను ఈరోజు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఒకప్పుడు అటవీ ప్రాంతాన్ని తలపించేలా ఉన్న విక్రమసింహపురి విశ్వవిద్యాలయం మంత్రి కాకాని, తిరుపతి ఎంపీ గురుమూర్తి సహకారంతో వీసీ సుందరవల్లి అద్భుతంగా తీర్చిదిద్దారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏం కావాలన్నా చేయడానికి సిద్ధమని చెప్పిన సీఎం జగన్ ప్రోత్సాహంతో ఈ యూనివర్సిటీ అనతి కాలంలోనే మంచి పేరందుకుంది. అంతేకాదు ప్రముఖ యూనివర్సిటీలో లేని అనేక సౌకర్యాలతో విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు. అయితే మా లైబ్రరీ చూసిన వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోతుంటారు. ఇంత చిన్న యూనివర్సిటీ అయినప్పటికీ మీరు మంచి లైబ్రరీ ఫెసిలిటీస్ మీరు కల్పించారు అని చెప్పి. సో ఆ లైబ్రరీలో డిజిటల్ లైబ్రరీలో మోర్ దాన్ మా దగ్గర 1000 ఈ బుక్స్ ఉన్నాయి. ఈ జర్నల్స్ 250 దాకా ఈ జర్నల్స్ ఉన్నాయి. స్కోపస్ విత్ అండ్ వెబ్ ఆఫ్ సైన్స్ జర్నల్స్ అన్నింటిలో కూడా మేము కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఆ జర్నల్స్ అన్నీ కూడా మేము ఈ డిజిటల్ లైబ్రరీలో ఉన్నాయి. సో రీసెర్చ్ స్కాలర్స్ అయితే ఏమి, స్టూడెంట్స్ అయితే ఏమి, దే ఆర్ మేకింగ్ గుడ్ యూజ్ ఆఫ్ దట్ డిజిటల్ లైబ్రరీ అని నేను చెప్పగలను. విద్యార్థులకు విద్యతో పాటు వివిధ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. దీంతో యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చే లోపే విద్యార్థులకు మంచి ఉద్యోగం లభిస్తోంది. సో ఇంకా అలాగా కరికులం డెవలప్మెంట్లో ఎప్పుడు మేము ఫస్ట్ ఉంటాము. ఇండస్ట్రీతో లింక్ అయ్యి అకాడమియా, ఇండస్ట్రియా మీట్స్ పెట్టి మొన్న కూడా మా దగ్గర జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మేము ఇన్పుట్స్ తీసుకొని జాబ్ మార్కెట్లోకి ఎలాంటి కరికులం డిజైన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆ ఇన్పుట్స్ అన్నీ మేము మా కరికులంలో మేము డిజైన్ చేయడం జరుగుతుంది. సో అలాగా మేము ప్లేస్మెంట్స్ కూడా పెంచడం జరుగుతుంది. సైన్సెస్ డిపార్ట్మెంట్స్ అయితే కంప్లీట్ టోటల్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. MBA, MCA డిపార్ట్మెంట్స్ కూడా కంప్లీట్ మా ప్లేస్మెంట్స్ అంటూ జరుగుతున్నాయి. ప్రముఖ యూనివర్సిటీలకు పోటీగా దూసుకొస్తున్న విక్రమసింహపురి యూనివర్సిటీలో త్వరలో మరికొన్ని కోర్సులు రాబోతున్నాయి. అండ్ ఈ ఇయర్ పర్టికులర్గా మేము వీఆర్ స్టార్టింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఫార్మసీ కాలేజ్ ఇన్ ద క్యాంపస్. చంద్రబాబు పాలనలో విద్యా వ్యవస్థ వ్యాపారంగా మారిపోయి సామాన్యులకు గుదిబండగా మారింది. అయితే జగన్ పాలనలో మాత్రం అన్ని వర్గాలకు విద్య అందుబాటులోకి రావడంతో పాటు విద్యాలయాలు నాణ్యమైన విద్యా నిలయాలుగా మారుతున్నాయి. యూనివర్సిటీలు ఎలా ఉండాలి? విద్యార్థులు ఎలాంటి చదువులు కోరుకుంటున్నారు? మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా విక్రమసింహపురి యూనివర్సిటీ ఎలా అభివృద్ధి చెందిందో చూస్తే ఈ ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. గతంలో విక్రమసింహపురి యూనివర్సిటీలో కనీస వస్తువులు కూడా ఉండేవి కావు. అసలు ఈ యూనివర్సిటీలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపించేవారు కాదు. కానీ ఇప్పుడు ఇక్కడ చదువుకోవడం గ్రేట్గా ఫీల్ అవుతున్నారు విద్యార్థులు. ఎందుకో వారి మాటల్లోనే. క్లాసెస్ అన్నీ డిజిటల్ బోర్డ్స్లో చెప్తున్నారు. అందులో పీపీటీస్ కానీ లేదా వీడియోస్ అవి పెట్టి బాగా ఇన్నోవేటివ్గా చెప్తున్నారు మా క్లాసెస్. మా లెక్చరర్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. డిపార్ట్మెంట్లో మా ఫుడ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇండస్ట్రియల్ ట్రిప్స్కి తీసుకెళ్తారు.
వాళ్ళు అక్కడున్న ఎక్స్పీరియన్సెస్ అన్నీ మాతో షేర్ చేసుకుంటారు. ఇంకా ఎక్విప్మెంట్స్ కానీ ల్యాబొరేటరీస్ అవన్నీ చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. సోషల్ వర్క్ స్టూడెంట్స్ కూడా విలేజ్ టు కాలేజ్ టు విలేజ్ అని చెప్పి ఒక కార్యక్రమం కూడా తీసుకెళ్ళేసి, ఎందుకంటే కాలేజ్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా విలేజ్లో సర్వీస్ చేయాలనే ఉద్దేశంతోనే ఆ యొక్క విలేజ్ కంటేపల్లి, మన కాగుటూరు దగ్గరగా ఉన్నటువంటి కంటేపల్లి విలేజ్ని మనం యూనివర్సిటీ దత్తత తీసుకొని ఈ యొక్క డెవలప్మెంట్ ఆ యూనివర్సిటీకి ఆ విలేజ్కి ఏం కావాలని చెప్పేసి మొత్తం కూడా దాని బాధ్యత అంతా మన యూనివర్సిటీ కూడా తీసుకోవడం కూడా జరిగింది. అలా ఎన్నో రకంగా చెప్పుకుంటే మన యూనివర్సిటీ డెవలప్మెంట్ గురించి కూడా సిమెంట్ రోడ్ల కానించి లైబ్రరీ బ్లాక్ కట్టించడం కానించి, అలాగే గతంలో అయితే ఫుడ్ టెక్నాలజీ కానీ బయోటెక్నాలజీ చిన్న రూమ్లో జరిగేటి, కానీ ఇప్పుడు వాళ్ళకి ఒక 2 సపరేట్ బ్లాక్లుగా కట్టించడం కూడా జరిగింది. ఆడిటోరియం కొత్తగా కడుతున్నారు. అలాగే సిమెంట్ రోడ్లు యూనివర్సిటీ అన్నీ కూడా మొత్తం అన్ని రూట్లు కూడా సిమెంట్ రోడ్తో కూడా కవర్ చేయడం కూడా జరిగింది. బట్టి కుట్టే చదువులుండవు, బలవంతంగా చదువుకోమనే ప్రొఫెసర్లు లేరు. ఇష్టమైన కోర్సులో ఆసక్తిగా చదువుకోవాలనే తపన ఇక్కడి విద్యార్థుల్లో కనిపిస్తుంది. అందుకు కారణం సబ్జెక్టుతో పాటు లైవ్ ప్రాక్టికల్స్ ఉంటాయి. ప్రతి డిపార్ట్మెంట్కి సపరేట్ బ్లాక్స్ వచ్చాయి. అది కాకుండా మాకు మంచి ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉంది. కొత్త ఎక్విప్మెంట్స్ అన్నీ తెప్పించారు మాకు. దానివల్ల మేము ఇంకా థియరీ పరంగానే కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా బాగా వస్తుంది మాకు. ప్రతి అవర్ మార్నింగ్ 10 to 1 వరకు మాకు థియరీ క్లాసెస్ కాకుండా స్పెషల్గా ల్యాబ్ క్లాసెస్ కూడా జరుగుతాయి. మండే టు సాటర్డే వరకు సెమినార్స్ అని స్కిల్ కానీ ప్రతిదీ బాగా జరుగుతుంది. ఎప్పుడూ చదువే కాదు, ఇతర యాక్టివిటీలు కూడా ముఖ్యమే. అందుకే ఇక్కడ చదువుతో పాటు వ్యవసాయం, సమాజ సేవ, స్పోర్ట్స్ వంటి వాటిల్లో విద్యార్థులను భాగస్వాములను చేస్తారు. ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పిల్లలకి సేంద్రియ వ్యవసాయం మీద అవగాహన కల్పించాలి. అలాగనే ఈ తేనెటీగల పెంపకం కానీ, పుట్టగొడుగుల పెంపకం కానీ, అలాగే మిద్దె మీద తోటలు, ఇలాంటివన్నీ రీసెంట్గా బాగా పాపులర్ అయినాయి, అందరికీ తెలిసిన విషయమే. సో వాటి మీద వాళ్ళు చదువుకుంటూనే ఈ స్కిల్ కూడా ఇంపార్ట్ చేయాలనే ఉద్దేశంతో మరి మా ఉపకులపతి ఆచార్య జిఎం సుందరవల్లి గారు డైరెక్షన్స్లో ఈ సేంద్రియ వ్యవసాయం మేము ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో మరి మీరు ఇక్కడ చూస్తే వెనక వైపు సుమారుగా 1.5 ఎకరంలో మేము ఈ యొక్క వెజిటబుల్స్ పండిస్తున్నామండి. పూర్తిగా సేంద్రియ ఎరువులు మాత్రమే వాడాము. కాలేజ్లో ఇక్కడ హనీబీ కూడా పెంచుతామంటే దానివల్ల ఎలా పెంచుతారు ఏంటి అనేది ఇవన్నీ కూడా చెప్తారు, ఎలా నేర్పిస్తారు. కాలేజ్లో నేను ఇప్పుడు 2nd ఇయర్ చదువుతున్నాను. ఫస్ట్ ఇయర్లో ఇవంతా అంత లేదు, అంత డెవలప్మెంట్ జరిగింది ఇప్పుడే. సో ఇంకా డెవలప్ అవుతుంది, అంతా బిల్డింగ్స్ అన్నీ బాగా వచ్చాయి. అలాగే మా వీసీ మేడం కూడా చాలా సపోర్ట్ చేస్తారు. హాస్టల్లో ఫుడ్ కూడా బాగుంటుంది. హాస్టల్ అంతా ఆర్గానిక్ పెట్టడం వల్ల అంతా బాగుంటుంది. అంతా కాలేజ్లో కూడా కొత్తగా ఏమైనా చేయడానికి కూడా అన్నిటికీ సపోర్ట్ చేస్తారు. ఎన్ఎస్ఎస్ క్యాంప్స్ అవి జరుగుతూ ఉంటాయి. యూనివర్సిటీలో ఫుడ్ బాగాలేదని, సౌకర్యాలు లేవని తరచూ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, నిరసనలు చేసిన సందర్భాలు ఉండేవి. కానీ ఇక్కడ మాత్రం ఆ ప్రస్తావనే ఉండదు. ఇది మొత్తం మా హాస్టల్కి ఏవైతే కావాలో అవే వెజిటబుల్స్ని మేము ఇక్కడ పెట్టుకుని ఇవే మేము హాస్టల్కి వాడతాము. దీనికి వాటర్ సిస్టమ్ అంతా కూడా డ్రిప్పింగ్ వాటర్ సిస్టమ్ పెట్టాము. సో దానికి మనం ఆపరేట్ చేస్తే వాటర్ అదే వెళ్తూ ఉంటాయి. సో దీనివల్ల మేము కూడా ఇదంతా ఆర్గానిక్గా జరుగుతుంది. దీంట్లో మేము ఎటువంటి కెమికల్స్ కానీ ఎటువంటి ఇన్సెక్టిసైడ్స్ ఏమీ యాడ్ చేయము. జస్ట్ మేము అంతా ఆర్గానిక్గానే మొత్తం మాకు మేమే మట్టి ప్రిపేర్ చేసుకుని అంతా మేమే మొక్కలు నాటి వాటర్ అంతా మేమే పెట్టుకుంటాము. సో ఇక్కడ అంతా ఆర్గానిక్గా జరుగుతుంది. ప్రతిదీ ఆర్గానిక్ వల్ల ఏంటంటే మనకు హెల్తీ ఫుడ్ వస్తుంది. గతంలో చదువుకు తగ్గ ఉద్యోగం వచ్చేది కాదు, కానీ ఇప్పుడు విద్యా వ్యవస్థలో సీఎం జగన్ మార్పులు తెచ్చారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా పరుగులు పెడుతున్న ప్రపంచానికి పోటీగా మన విద్యార్థులు రాణించాలన్న ఉద్దేశంతో చదువుతో పాటే అనేక కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫలితంగా చదువు పూర్తయ్యేలోపే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. డిజిటల్ లైబ్రరీ కూడా తీసుకురావడం జరిగింది. డిజిటల్ లైబ్రరీ వల్ల మేము ప్రాజెక్ట్ వర్క్స్ అని లేదా ఎక్స్ట్రా వర్క్స్ అనేవి చేసుకోవడం జరిగింది. మా నోట్సెస్ మేము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా డిజిటల్ లైబ్రరీ ద్వారా మాకు యూజ్ అవుతుంది. మాకు సిస్టమ్ ఎలా నేర్చుకోవాలనేది కూడా డిజిటల్ లైబ్రరీలో నేర్చుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఎక్స్ట్రా కోర్సెస్ మేము ఫర్దర్గా స్టడీ అయిపోయిన తర్వాత మేము ఎలా వెళ్ళాలి అనేది ఎక్స్ట్రా క్లాసెస్ కూడా మాకు సాఫ్ట్ స్కిల్ క్లాసెస్ అవి కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. పిహెచ్డి ఫెసిలిటీస్ కూడా మాకు ఇక్కడ చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ ఆశయాలకు అనుగుణంగా ఇక్కడ వీసీ, ఇతర బోధనా సిబ్బంది పనిచేయడంతో
విక్రమసింహపురి ద బెస్ట్ యూనివర్సిటీగా పేరందుకుంది. విక్రమసింహపురి యూనివర్సిటీకి నాక్ గుర్తింపు రావడం, రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించడంతో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దాదాపు చివరి 3 ఏళ్ల వ్యవధిలోనే 130 కోట్లతో యూనివర్సిటీలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సో మొత్తంగా చూసుకుంటే గడిచిన 3 ఏళ్ల వ్యవధిలోనే విక్రమసింహపురి యూనివర్సిటీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని అధ్యాపకులు చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది వాళ్ళ సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ ప్రసాద్తో వెంకటనారాయణ, సాక్షి టీవీ, వెంకటాచలం నుంచి.